కన్యాం యచ్చతి ద్రవ్యార్థం. ఎవరైతే సొమ్ము కోసం అని కూతురుని అమ్మేస్తారో అసిపత్రం అనే పేరు కలిగిన నరకంలోకి వెడతారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అన్నాడు. రాజు వెంటనే సన్యాసిని వారిస్తూ, ఈ పూటకి మీరు ఇక్కడికి వచ్చారు, నేను భిక్షని తమకి సమర్పించాను, భిక్షావందనాన్ని చేసుకున్నాను, నమస్కరించాను, భోజనాన్ని పెట్టాను, తామికి దయచేయవచ్చును, ఇట్లాంటి సూక్తులు సూత్రాలు నాకేం చెప్పద్దు అని నిష్ఠురంగా మాట్లాడాడు. చాలా బాధపడ్డటువంటి మహర్షి ఒకే ఒక్క మాట అన్నాడు, చెప్పకపోవడం నా తప్పు, ఆచరించకపోవడం నీ దోషం, ఇంతకు మించి నేను వెళ్ళిపోయాడు. ఈ రెండవ పుత్రికని ఎవరికి అమ్మాలా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలంలో యోగ్యుడైనటువంటి ఒక రాజపుత్రుడు వచ్చి నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. సరే, అన్ని ఏర్పాట్లు చేసుకుందామని అనుకుని ఏ రోజు వివాహానికి సంబంధించినటువంటి నిశ్చయ తాంబూలాలని ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారో ఆ కాలానికి ముందు 2-3 రోజుల ముందు కాలంలోనే సువీరుడు కాలం చేశాడు, మరణించాడు. ఆ పిల్లకి వివాహం కాలేదు, వివాహం ఆగిపోయింది. సువీరుడు మరణించిన కారణంగా భార్య దుఃఖించడం ప్రారంభించింది. ఇలా అరణ్యాల్లోనే వాళ్ళు ఉంటూ ఉండిపోయారు. ఈ సువీరుడు మరణించిన తరువాత ఆ లోకానికి వెళ్ళాడు. అసిపత్రం అనే పేరు కలిగిన నరకానికి వెళ్ళాడు. నరకంలో వాళ్ళందరూ ఇతని చరిత్రను వినిపించారు. ఎంత దుర్మార్గుడివిరా నువ్వు, కన్యని సొమ్ము కోసం అమ్ముకుని చేస్తావా, కావాలని మళ్ళీ డబ్బు వస్తుందనే అభిప్రాయంతో ఇంకొక కన్యని ఇష్టంతో కన్నావా, ఆమెని కూడా మళ్ళీ సన్యాసి చెప్పినా కూడా బేరాన్ని పెట్టావా, ఇటువంటి నికృష్టుడైనటువంటి నీకు భయంకరమైన శిక్షని విధించవలసిందే అని యమభటుడు అందరూ అంటూ ఉన్నటువంటి వేళ అప్పటికి సువీరుడు ఇక్కడ మరణించి వెళ్ళినటువంటి వాడికి జ్ఞానోదయం అయ్యి ఎంత తప్పు చేశాను అని అనుకున్నాడు. అసి పత్ర నరక యాతన దుఃఖాలని అనుభవిస్తున్నటువంటి వేళ అలా అనుభవించి చాలా కాలం నరకంలోనే ఉండి ఎప్పుడైనా మళ్ళీ నేను భూలోకానికి రాజరికానికి రాజుగా రాగలనా అని అనుకుంటూ ఉండేవాడు. అలాంటి కాలంలో భార్య అయినటువంటి ఆమె, ఈ పుత్రికని చక్కగా పెంచినటువంటి ఆమె యోగ్యుడైనటువంటి రాజపుత్రుని పిలిచి ఏ విధమైనటువంటి సొమ్ముని అపేక్షించకుండా నా పుత్రికని పుష్పాలతో సమానంగా ఉన్నటువంటి దాన్ని, అమృత భాండంలా ఉన్నటువంటి దాన్ని, చక్కని రూప సౌందర్యాలతో లక్ష్మీదేవిని పోలినటువంటి ఆమెని, గుణవతి అయినటువంటి ఆమెని నీకు స్వయంగా ఇస్తున్నానని చెప్పి ఇచ్చి వివాహం చేసింది. ఈ పిల్ల అక్కడికి చేరిన అదృష్టమేమో కానీ ఏ సువీరుణ్ణి అవేళ అకస్మాత్తుగా దండయాత్ర చేసి ఆ రాజు అయినటువంటి వాడు తరిమి వేశాడో ఇతన్ని అరణ్యాలకి, ఆ రాజు మరణించాడు. ఆ రాజ్యం వీళ్ళ వశమైంది. అల్లుడు కూతురు స్వయంగా ఆ రాజ్యాన్ని స్వయంగా తీసుకుని చక్కనైనటువంటి ఏలుబడిని చేసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు మొట్టమొదటి రోజున సింహాసనాన్ని ఎక్కబోయేటటువంటి అల్లుడిని కూతుర్ని పిలిచి ఈ మరణించిన రాజు సువీరుని యొక్క భార్య ఓ మాట చెప్పింది, నాయనా సింహాసనాన్ని ఎక్కబోతున్నావు కదా, ఓ చిన్న మాట విను. ఈవేళ చక్కనైనటువంటి కార్తీక మాసం సోమవారం, ఈ ఘడియలో సాలగ్రామాన్ని కానీ దానం చేసినట్టయితే, సాలగ్రామము అని ఉంటుంది అంటే పరమేశ్వరునికి సంకేతంగా ఉండేటటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన అదొక శిలారూపంలో ఉంటుంది. ఈ సాలగ్రామాన్ని కానీ నిత్యము సాలగ్రామానికి అభిషేకాన్ని చేసుకునేవాడికి మాత్రమే దానాన్ని కానీ చేసినట్టయితే పితృదేవతలందరూ తరిస్తారు. అంచేత నా భర్త ఈ పిల్ల యొక్క తండ్రి దారుణమైనటువంటి నరకంలో ఉంటాడో తాను చేసినటువంటి పొరపాటు కారణంగా అతడికి ఆ నరకయాతనలు తొలగడం కోసమని స్వయంగా ఈ సాలగ్రామ దానాన్ని యోగ్యుడైనటువంటి విప్రునికి ఇచ్చి నమస్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నానని చెప్పి వేదవేత్త అయినటువంటి పండితుడిని పిలిచి ఆ సాలగ్రామాన్ని దక్షిణ తాంబూలాలతో సహా ఇప్పించింది ఆవిడ. ఇక్కడ యథార్థాన్ని గమనించాలి.
ఒక గోవుని కానీ ఓ సాలగ్రామాన్ని కానీ ఇంకేమైనా దానాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో అవతలివాడు సరి అయినటువంటి పాత్రుడైనా అపాత్రుడా ఆలోచించుకు చూసుకోవాలి. గో దానాన్ని చేస్తున్నాం అనుకోండి, ఆయన గోవుని తీసుకుని వెంటనే మనకంటే కాస్త తక్కువ సొమ్ముకి అమ్మేసేసేవాడైతే అది ఆ పాత్రదానం అవుతుంది, కానీ యోగ్యమైనటువంటి దానం కాదు. అలాగే ఓ సాలగ్రామం అసలు ఏమాత్రపు శివపూజని అభిషేకాన్ని తెలియని వాడికి చేయని వాడికి ఎప్పుడూ శివభక్తే లేనటువంటి వాడికి ఇచ్చినట్టయితే అది ఆ పాత్రదానమే అవుతుంది. అలాగే భోజనాన్ని కూడా, భోజనాన్ని చేయడానికి ముందు పరమేశ్వర అర్చనని చేసేటటువంటి వాడికి మాత్రమే పెట్టినట్టయితే అది సపాత్రదానం, యోగ్యుడైనటువంటి వానికి దానం చేసినట్టు అవుతుంది. అందుకే ఒక 10-12 ఏళ్ల క్రితానికి కానీ మనం ఒక్కసారి వెళ్ళినట్టయితే ఆ రోజు భోజనం చేయబోయే ముందు స్వయంగా పరమేశ్వరునికి సంబంధించిన అర్చన చేశాక మాత్రమే భోజనాన్ని చేసేవారు తప్ప అలా పెట్టగానే పశువుల్లా తినేవారు కాదు. కనీసం ఈ రోజుల్లో ఉన్నటువంటి విధానాన్ని బట్టైనా మనం ఒకటి ఆలోచించుకుని చేసుకోగలగాలి. ఏమిటది? ఇంటి దగ్గర తాము చక్కగా పూజని ముగించుకుని వచ్చినటువంటి వ్యక్తికి కానీ భోజనాన్ని పెట్టినట్టయితే ఆ రోజు పూజనైనా చేసినటువంటి వాడు కాబట్టి అలాంటి వాడికి భోజనాన్ని పెట్టినట్టయితే అది సత్ పాత్రదానమే అవుతుంది. అలా కాకుండా భగవంతుడి ఎడ ఇష్టం లేనివాడు, భగవత్పూజ అసలు చేయనివాడు, పూజా మంత్రాలని పూర్తిగా మర్చిపోయినవాడు, విశేషించి దేవుడు లేడు, దెయ్యం లేదు, అది లేదు, ఇది లేదు, నోటికొచ్చినట్టు వాగేవాడు అయినటువంటి వాడిని పిలిచి భోజనాన్ని పెడితే అది ఆ పాత్రదానం అవుతుంది. పలక బలపాన్ని ఎవరికి ఇస్తాం? దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాడికి ఇస్తాం. చక్కనైనటువంటి పుస్తకాన్ని ఎవరికి ఇస్తాం? దాన్ని వినియోగించుకునేవానికి ఇస్తాం. అలాగే కూతురిని ఎవరికి దానం చేస్తాం? ఆమెను ఇష్టంతో చక్కగా చూసుకునేటటువంటి వాడు అవుతూ ఆమె యందు సత్సంతానాన్ని మనకి ప్రసాదించి ఇటు 3 తరాలు అటు 3 తరాలని అభివృద్ధి చేసేటటువంటి అంతటి యోగ్యుడైనటువంటి వానికి మాత్రమే అందిస్తాం. ఎందుకని? ఆ పుత్రిక దశ పూర్వేషాం దశ అపరేషాం, ఈమె వల్ల 10 వెనుక తరాలు 10 ముందు తరాలు అలా ఉద్ధరింపబడతాయి. కాబట్టి అటువంటి కన్యని మనం ఇచ్చినటువంటి సందర్భంలో యోగ్యుడైన వాడికి మాత్రమే చూసేవాడు. కాబట్టి దానం అనగానే మన దగ్గర ఉంది కదా అని ఇచ్చేయడం కాదు. అపాత్రుడా సపాత్రుడా గమనించుకుని ఇయ్యని పక్షంలో ఆ అపాత్రదానం మళ్ళీ మనకి పాపాన్నే కలిగిస్తుంది. అందుకని నువ్వు యోగ్యుడివి కాబట్టి సువీరుని భార్యగా నేను నా పుత్రికని నీకు దానం చేశాను కాబట్టి కన్యా దాన సందర్భంగా నేను స్వయంగా తెలియజేస్తున్నాను. సింహాసనాన్ని ఎక్కబోయేటటువంటి సందర్భంలో ఈ చక్కనైనటువంటి సాలగ్రామాన్ని దక్షిణ తాంబూలాలతో ఫలాని వేదవేత్త అయినటువంటి విప్రునికి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నానని పిలిచి ఆయన్ని స్వయంగా ఆహ్వానించి ఆ విధంగా పదాభివందనాన్ని చేసి నిత్యం శివపూజ చేసేటటువంటి ఆయనకి దానం చేసింది సువీరుని భార్య. ఆ చేసినటువంటి పాప ఫలితం ఈ దానం చేసిన కారణంగా పోయింది. కాబట్టి ఈ దాన సాద్గుణ్యంగా కొంత సొమ్ము ఇచ్చినటువంటి కారణంగా కూడా ఆ నరకం తొలగింది. కాబట్టి అక్కడ సువీరునికి ఉత్తమ ఆలోచన కలిగి యమభటుల నుంచి విడిపింపబడి మళ్ళీ భూలోకంలో ఎక్కడ ఉత్తమ జన్మలో పుట్టగలిగాడు. ఇది కార్తీక సోమవారం నాడు జరిగింది అని ప్రాచీన ప్రతి అయినటువంటి కార్తీక పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఏ కార్తీక సోమవారం ఉందో ఆ రోజున నిత్యము శివపూజ చేసేటటువంటి ఉత్తముడైనటువంటి వానికి సాలగ్రామ దానాన్ని కానీ చేసినట్లయితే అది యథార్థమైన పుణ్యాన్ని లభింపచేస్తుందని, పాప ప్రక్షాళనాన్ని చేస్తుందని కార్తీక పురాణం మనకి తెలియచేస్తుంది. స్వస్తి.